ఎక్కడ పడితే అక్కడ నిరసన, అసెంబ్లీ ముట్టడులు, ఎప్పుడు ఏడ కూసుంటారో తెలవది. ఎప్పుడు ఎవరి దగ్గర మీరు నిరసన ఎవరింటి ముంగలకి పోయి నిరసన తెలుపుతారో తెలవది. మరి ఈ పాలిటిక్స్ ఏంది? అంటే ఈ పాలిటిక్స్ అంటే అనేది ఇది లేదు. ఇప్పుడు సర్పంచ్‌ల సంఘమే చేస్తుందా? మీ ఎనకాల ఎవరైనా ఉండి చేపిస్తున్నారా? ఇప్పుడు ఒకరు వెనకాల ఉండి ప్రేరేపించడానికి గాని, ఒకరు వెనకాల ఉండి ప్రోత్సహించడానికి ఎన్ని రోజులు చేస్తారు వాళ్ళు? ఇప్పుడు మాకు కడుపు కాలుతుంది కాబట్టి మేము బయటకొస్తున్నాం. ఇప్పుడు మేము పని చేసినాం. 2019, 2024 కాల వ్యవధిలో 5 సంవత్సరాలు పని చేసినాము. హ్మ్. పని చేసినందుకు మాకు బిల్లులు రాలేదు. సరే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఒక 6 నెలలు ఆగుదామని చెప్పి ఆగినాము. హ్మ్. సంవత్సరం అయితుంది. సంవత్సరం వరకు కూడా మాకు బిల్లులు రాకపోతే మేము కూడా మేము పని చేసుకునేటోళ్ళమే కదా! మేము ఎక్కడి నుంచో అప్పులు తెచ్చి, డబ్బులు తెచ్చిపెట్టి గ్రామాలలో పనులు చేసి బిల్లులు రాకపోతే సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేయాలంటే మేము కూడా ఇంకా అంటే ఆర్థికంగా ఇంకా కుదేలయ్యేటువంటి పరిస్థితి ఏర్పాటవుతుంది కదా! సో ఆ క్రమంలో మేము చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఇచ్చేటువంటి డబ్బులు పెద్ద వేల కోట్లో, లక్షల కోట్లో కాదు కదా! జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1500 క్రోర్స్, 1500 కోట్ల రూపాయలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తారు, ప్రతి నెల మేము 7,000 కోట్ల రూపాయలు మితి కడుతున్నాము, ఇప్పటి వరకు ఏదేదో చేసినాము అని చెప్తున్నారు కదా! ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్‌లో మీరు మీ మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం నుండి మీరు కొంత బడ్జెట్ అనేది రిలీజ్ చేసి ఉంటారు కదా! సో పర్టికులర్‌గా కొన్ని శాఖలకు గానీ, కొన్ని కాంట్రాక్టర్లకు గానీ రిలీజ్ చేసి ఉంటారు కదా! మాదేం పెద్ద కాదు 1500 కోట్లు. ఈరోజు 1500 కోట్లు అంటే దాదాపు 12,769 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి సర్పంచులు మొత్తము చాలా సంతోషంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది కదా! మా బిల్లులు మాకు ఇస్తే మేము ఎందుకు లొల్లి చేస్తాం చెప్పండి? మాకేమవసరం చెప్పండి? ధర్నా చేయనీకి ఏమవసరము? మేము వచ్చి కొట్లాడడానికి ఏమవసరం? మాకు మస్తు పనులు ఉన్నాయి, బొచ్చడు పనులు ఉన్నాయి మాకు. మాకు శిల్క పని ఉన్నది, ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకునేటోళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకునేటోళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదా! రోజు ఒక ఎజెండా పట్టుకొని రోజు ఒక ధర్నా చేయాలంటే మాకు కూడా బువ్వ పెట్టోడు కావాలి కదా రేపు పొద్దున. ప్రభుత్వం ఒకసారి ఇప్పటికైనా ఆలోచన చేయాలి. మేము గ్రామీణ స్థాయిలో రూట్ లెవెల్లో ఉన్నటువంటి ఒక చిన్న పదవి మాది. మమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ ఆనందం ఏంటి పైశాచిక ఆనందం ఏందో మాకు అర్థమైతలేదు.